లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో బాక్స్ ఆఫీస్ బరిలో 100 కోట్ల కలెక్షన్ను సాధించారు ప్రదీప్ రంగనాథన్. నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో ఆయన నటించిన సినిమా లైక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇందులో కృతి శెట్టి హీరోయిన్, అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. ఎస్ఎస్ లలిత్ కుమార్తో కలిసి నయనతార నిర్మించిన ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. స్టోరీలోకి వెళ్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ కనబడుతోంది. అటువంటిది 2024లో మొబైల్ వాడని యువకుడు అంటే అసలు ఉండరని అంటారు కదూ. కానీ ఒకడున్నాడు. అతని పేరే వైబ్ బాసు. ఆయనే ప్రదీప్ రంగనాథన్. ఆర్గానిక్ వరల్డ్ నిర్వాహకుడు సీమన్ తనయుడు. వాళ్ళ ప్రపంచంలో ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ వంటివి నిషేధం. ఆన్లైన్ మోసాలకు పాల్పడిన వాళ్ళను ఆర్గానిక్ వరల్డ్కు పంపిస్తుంది ప్రభుత్వం. అసలు ఫోన్ వాడని వాసు ఫోన్నే ప్రపంచంగా బతికే అమ్మాయి థీమాతో ప్రేమలో పడతాడు. వారిద్దరి ప్రేమకు లైక్ అడ్డంగా నిలుస్తుంది. ఆ యాప్లో వినిపించే వాయిస్ వాసుదే. లవ్ స్కోర్ బాలేదని లైక్ యాప్ చెప్పడంతో వాసుకు బ్రేకప్ చెప్తుంది థీమా. ప్రేమ హృదయానికి సంబంధించినది అని, యంత్రాలకు అందదని, యంత్రాల్లో కొలిచేది కాదని వాసు చెబుతాడు. ప్రజల్లో అవగాహన తెప్పించేందుకు కృషి చేస్తాడు. ఆ తర్వాత 30 రోజుల్లో తనకు బ్రేకప్ చెప్పిన థీమాతో మళ్ళీ ప్రేమను పుట్టిస్తానని లైక్ యాప్ క్రియేటర్ సూర్యకు ఛాలెంజ్ విసురుతాడు. ఆ తర్వాత ఏమైంది? వాసు థీమా కలిశారా? కలిసి ఉండేందుకు సూర్య ఏం చేశాడు? చివరకు లైక్ యాప్ గెలిచిందా, వాసు ప్రేమ గెలిచిందా అనేది మిగతా సినిమా. పెళ్లికి ముందు కొంతమంది పెద్దలు వధూవరుల జాతకాలను పురోహితులకు చూపించి సంబంధం కుదురుతుందా లేదా అని అడుగుతారు. అది తప్ప ఒప్ప అంటే భిన్నమైన అభిప్రాయాలు వినిపించడం సహజం. ఇప్పుడు జాతకాల నుంచి ఆన్లైన్ డేటింగ్ యాప్స్ జమానాకు వచ్చాం. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తాం. ప్రతిరోజు మనం ఎలా ఉంటామో గమనించి ఒక వ్యక్తి మనకు సరైన భాగస్వామి అవుతారా లేదా అనేది యాప్ చెప్తే, యాప్ చెప్పేది నమ్మే అమ్మాయికి నిజమైన ప్రేమను పరిచయం చేసి బయటకు తెలియాల్సి వస్తే క్లుప్తంగా ఇది కాన్సెప్ట్. దర్శకుడు విఘ్నేష్ శివన్ రాసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. భర్త కథపైన నమ్మకంతో నయనతార సైతం ఖర్చుకు వెనకాడలేదు. డబ్బులు బయటికి తీశారు. అండ్ తెర మీద 2040 చూపించిన విధానం చాలా బాగుంది. అయితే కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలాగా ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తడబడ్డారు. ప్రదీప్ రంగనాథన్ స్టైల్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యాడు. దీంతో పార్టులుగా కొన్ని సీన్స్ ఎంటర్టైన్ చేశాయి తప్ప ఓవరాల్గా సినిమా మంచి ఫీల్ అయితే ఇవ్వలేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆదిత్య 369లో సంగీతం శ్రీనివాసరావు చూపించారు. ఆ రిఫరెన్స్ని కొంచెం తీసుకున్నట్టు ఉన్నారు. బడ్జెట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండడం వల్ల ప్రతి సీన్ కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్గా డిజైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, అనిరుద్ సాంగ్స్, ఆర్ఆర్ ఓకే. అయినా ఆయన నుంచి అభిమానులు ఆశించే రీతిలో అయితే లేవు. కానీ కథకు తగ్గట్టుగా మాత్రం ఉన్నాయి. అసలు కథలో సమస్య ఉన్నప్పుడు అదనపు హంగులు ఎన్ని ఉన్నా ప్రయోజనం ఏంటి? అబ్బాయిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అమ్మాయి ఏమో సోషల్ మీడియా ఎడిక్ట్. ఇద్దరు ప్రేమలో పడితే అనే పాయింట్ అయితే బాగుంది. కానీ అందుకు తగ్గ సన్నివేశాలు పడలేదు. కథ మొదలైన కాసేపటి వరకు ఇంట్రెస్టింగ్గా ముందుకు వెళ్ళింది. హీరో మనసులో ప్రేమ మొదలైన తరువాత నిదానంగా ముందుకెళ్ళింది. ఒకరినొకరు సవాల్ విసురుకోవడం అయితే బాగుంది. కానీ అక్కడి నుంచి ఎండింగ్ వరకు రావడానికి ఎక్కువ టైం తీసుకున్నారు విఘ్నేష్ శివన్. కొత్త కాన్సెప్ట్ తీసుకున్న సన్నివేశాల విషయంలో ఓల్డ్ ప్యాటర్న్నే ఫాలో అయ్యారనిపించింది. బాయ్ బెస్ట్ తరహాలో ఓపెన్ ఫ్రెండ్ అంటూ యోగి బాబును పరిచయం చేశారు. సీన్స్ విషయంలోనూ ఇటువంటి సిమిలారిటీస్ కొన్ని ఉన్నాయి. అయితే కామెడీ పరంగా కొన్ని చోట్ల విఘ్నేష్ శివన్ నవ్వించారు. యోగి బాబు కామెడీ టైమింగ్ కూడా హెల్ప్ అయిందని చెప్పాలి. కామెడీ కోసం డబుల్ మీనింగ్ డైలాగ్స్ మీద డిపెండ్ అయ్యారు. క్లైమాక్స్ కొంచెం సాగదీశారు. నటన విషయంలో ప్రదీప్ రంగనాథ్ మరోసారి తన మార్కును చూపించాడు. ఆ కథలో తనకు పాత్ర అర్థం చేసుకొని ఎప్పటిలాగానే నటించారు. కృతి శెట్టి క్యూట్ అండ్ ఇన్నోసెంట్ ఫేస్ కూడా ఆకట్టుకుంది. నటనలోనూ పర్వాలేదనిపించింది. రోజుకు ఎస్జే సూర్యను చూస్తే మునాటని వస్తోంది. దర్శక రచయితలు ఆయన వాడుకోవడం లేదు. క్యారెక్టర్, డైలాగ్ డెలివరీ విషయంలో సూర్య స్టైల్ మీద డిపెండ్ అవుతున్నారు. విఘ్నేష్ శివన్ సైతం అదే చేశారు. యోగిబాబు కామెడీ కొన్ని చోట్ల నవ్వించింది. కృతి శెట్టి తల్లిగా మాలవిక కనిపించారు. 96 ఫేమ్ గౌరీ జీ కిషన్, సీమాన్, సునీల్ రెడ్డి తదితరులు తమ పరిధి మేరకు నటించారు.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైట్లో కాన్సెప్ట్ బాగుంది కానీ ఎగ్జిక్యూట్ చేసిన తీరైతే బాలేదు. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయింది కానీ సినిమా ఎంగేజ్ చేయలేదు. కృతి శెట్టిని చూడగానే ప్రదీప్ రంగనాథ్ ప్రేమలో పడ్డం కానీ, ఎస్జే సూర్యతో ఛాలెంజ్ విసరడం కానీ తెలుగు సినిమాలు కొన్నింటిని గుర్తు చేశాయి. రచయితగా విఘ్నేష్ సిమన్ ఫెయిల్ అయినా కూడా సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్, హీరోగా ప్రదీప్ రంగనాథ్ తమ వరకు కొంత ప్రయత్నం చేశారు. అయితే సినిమాను నిలబెట్టడానికి వాళ్ళ కృషి అయితే సరిపోలేదు. సారీ ప్రదీప్, ఈ సినిమా లైక్ చేయడం కష్టం.